గ్రీన్‌లాండ్‌లో ఉన్న ప్రజలకి ట్రంప్ ఇచ్చిన ఆఫర్ మామూలుది గాదు. ఒక్కొక్కళ్ళకి తిని కూర్చోవచ్చు జీవితకాలం. రూ. 8,00,000 నుంచి అంటే ఇండియన్ కరెన్సీలో రూ. 8,00,000 నుంచి 8.5 ఇదే 8.5 కోట్ల దాకా. అదే నెలకి 8,00,000 చొప్పున ఇస్తాడట డబ్బులు. అంటే $8,000 8.5 నుంచి $10,000 $10,000 అని చెప్పాడన్నమాట. మనకు లెక్క ఇప్పుడు 85, 89,000 రూపాయలు 8,90,000 దాకా వస్తదన్నమాట. అంటే $10,000 నుంచి $1,00,000 ఏమో ప్యాకేజీగా ఇచ్చి $10,000 ఏడాదికి నెల నెలా ఇస్తానని చెప్పి ప్రకటించాడు. జీవితకాలం వాళ్ళు బతికున్నంత వరకు. అయినా సరే వాళ్ళు అంగీకరించట్లేదు గ్రీన్‌లాండ్ ప్రజలు. అయితే ఇప్పుడు మౌత్ పబ్లిసిటీ ద్వారా ఇంటింటికి మీరు ఏ పని చేయక్కర్లేదు. అట్లాగే వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు. అమెరికాకి ఈజీ వీసా. అంటే అమెరికాలో పౌరుల కిందనే మీరు ఉండిపోతారు. డెన్మార్క్ లేదా ఉట్టి గ్రీన్‌లాండ్ పౌరుల కంటే కూడా అమెరికా పౌరులుగా మిగులుతారు అన్నటువంటిది జాగ్రత్తగా తీసుకెళ్తున్నారు. మేక్ అమెరికా సేన్ అగైన్ అన్నటువంటి కాన్సెప్ట్‌తో అక్కడ ప్రజలు తిరస్కరిస్తున్నారు. ఏదైతే 4 స్టేట్స్ కిందన వెస్టు, సౌతు, ఈస్టు, నార్త్ గ్రీన్‌లాండ్ కిందన డివైడ్ చేసి 8 మంది డెమోక్రటిక్ సెనేటర్‌లను పెట్టి 12 మంది రిప్రజెంటేటివ్స్‌ని పెట్టి టోటల్‌గా ప్రత్యేకించి మీకు అవకాశాలు కల్పిస్తామని ట్రంప్ వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తుంటే ప్రస్తుతానికైతే ఎదురుస్తున్నారు. రాబోయే రోజుల్లో ఎలా ఉంటారో చూడాలి.